శాతవాహనుల గురించి తెలుసుకునే ముందు రాజుల యొక్క పేర్లను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మత్స్య పురాణము, వాయు పురాణము. మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అంటే అష్టాదశ పురాణాలు అంటారండి. అష్టాదశ, అష్ట అంటే 8, దశ అంటే 10, మొత్తం 18. ఉదాహరణకు మత్స్య పురాణము, విష్ణు పురాణము, వాయు పురాణము, భాగవత పురాణము, బ్రహ్మాండ పురాణము, నారద పురాణము, శివ పురాణము, అగ్ని పురాణము, లింగ పురాణము, భవిష్య పురాణం మొదలైనవి. ఇందులో ముఖ్యంగా కొన్ని పురాణాలు శాతవాహన రాజుల గురించిన విశేషాలు మనకు అందిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మత్స్య పురాణము, వాయు పురాణం, ఇంకా ఇతర పురాణాలు కూడా ఇస్తున్నాయి, కానీ మనం ఇక్కడ మత్స్య వాయు పురాణాలు మాత్రమే టెక్స్ట్ బుక్ ప్రకారం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మత్స్య వాయు పురాణాలలోని శాతవాహన రాజుల పట్టిక. దిస్ ఇస్ శాతవాహన కింగ్స్ టేబుల్ ఇది. రాజుల సంఖ్య అంటే వాళ్ళ నంబర్ ఏంటి, వాయు పురాణం ప్రకారం ఏ రాజు ఎన్నో వాడు, అదేవిధంగా మత్స్య పురాణం ప్రకారం ఏ రాజు ఎన్నో వాడు, అదేవిధంగా ఆ రాజు పేర్లు ఏంటి, అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు, అంటే మత్స్య పురాణం ప్రకారం ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, వాయు పురాణం ప్రకారం ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు, అదేవిధంగా టోటల్గా మన చరిత్రకారులు, పండితులు మరి ఎంతకాలం వాళ్ళు పరిపాలించారని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవ్వబడిన కాలము అంటే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు సుమారుగా అప్రాక్సిమేట్లీ వాళ్ళు పరిపాలన చేశారో కూడా పండితులు నిర్ణయించడం జరిగింది. దాన్ని మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా వాయు పురాణం ప్రకారం మొదటి రాజు మరియు మత్స్య పురాణం ప్రకారం మొదటి రాజు ఎవరంటే శిశుక. ఇతన్ని శాసనంలో ఏమని చెప్పబడ్డాడు? శిశుక అంటే సిముక అని చెప్పడం జరిగింది. సిముక అని శాసనము ఇతన్ని పేర్కొంటుంది, గమనించాలి. మత్స్య పురాణం ఏమంటుందంటే శిశుక అని పేర్కొంటుంది, వాయు పురాణము సింధుక అని పేర్కొంటుంది. ఓకే, ఇతన్ని మనం శిశుక అంటాము. ఇతన్ని మనము సంస్కృతంలో శ్రీముఖుడు అంటారండి. శ్రీముఖుడు. ఇతన్ని శిశుక, చిముక, సిముక, సింధుక, ఈ విధంగా వివిధ పేర్లతో పురాణాలు ఇతన్ని పేర్కొంటున్నాయి, గమనించాలి. మరి వాయు పురాణం ప్రకారం 23 సంవత్సరాలు, మత్స్య పురాణం ప్రకారం 23 సంవత్సరాలు పరిపాలించాడు. మరి చరిత్రకారులు, పండితులు ఏం నిర్ణయించారంటే ఇతడు 23 సంవత్సరాలు పరిపాలించాడు, సుమారుగా క్రీస్తు పూర్వం 271 నుండి 248 సంవత్సరం మధ్య కాలంలో అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా రెండవ రాజు, అతని పేరే కృష్ణ. మరి ఇతన్ని కృష్ణ అని పేర్కొనలేదు శాసనము, కనహ అని పేర్కొంటుంది. కనహ. The inscription mentioned Krishna as Kanha. ప్రొఫైల్ పిక్ కింద మీకు లెఫ్ట్ సైడ్ కింద శాతవాహన సామ్రాజ్యం ఫుల్ వీడియో అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి వీడియో మొత్తం చూడండి. For more videos, subscribe to our YouTube channel Madhu's Online Academy.